Hello everyone, hope you all are doing good. Welcome to another one short class of thermal properties of matter. Thermal properties of matter lo already part 1 short class chesanu. So one short class ni nenu ila parts ga enduku chestunanu ante ఏ పార్ట్స్ నుంచి అయితే మనకి మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ చాలా హై వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ పార్ట్స్ని సెపరేట్ బిట్స్గా రికార్డింగ్ చేస్తున్నాను. సో దట్ ఎవరికైతే ఏ పార్ట్ అయితే ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతారో ఆ పార్ట్ని వాళ్ళు డైరెక్ట్గా వినొచ్చు. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో పార్ట్ 1 షార్ట్ క్లాస్లో మనం టెంపరేచర్ స్కేల్స్ గురించి అండ్ థర్మోమీటర్స్ ఎలా మెజర్ చేయాలి, దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా యాక్సెస్ చేసుకోండి. సో వెల్కమ్ టు అనదర్ వన్ షార్ట్ క్లాస్ ఇన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. మరి ఇవాళ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాము అంటే టుడేస్ క్లాస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎక్స్పాన్షన్ of solids, liquids and gases. So first expansion of solids నుంచి చూసేద్దాం. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం ప్రస్తుతానికి జేఈ మెయిన్స్ టైం నడుస్తుంది కాబట్టి అకార్డింగ్ టు జేఈ మెయిన్స్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో టెంపరేచర్ స్కేల్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్స్లో. అలాగే ఎక్స్పాన్షన్కి వచ్చేటప్పటికి ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ మీదే ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ చూద్దాము. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ అనేది మనకి 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి లీనియర్ ఎక్స్పాన్షన్. లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే లెంత్ వైజ్, సాలిడ్స్కి షేప్ ఉంటుంది కాబట్టి లెంత్, బ్రెడ్త్ అండ్ వాల్యూమ్ని మెజర్ చేయొచ్చు. సో సాలిడ్కి లెంత్ వైజ్ ఎక్స్పాన్షన్ జరగచ్చు, ఏరియా వైజ్ ఎక్స్పాన్షన్ జరగచ్చు అండ్ వాల్యూమ్ వైజ్ ఎక్స్పాన్షన్ జరగచ్చు. అయితే ఇవన్నీ కూడా మనం ఏ కేసులో చూస్తున్నాము అంటే ఐసోట్రోపిక్ సాలిడ్స్. In case of isotropic solids, I hope you know what are isotropic solids. Isotropic solids ante veeti properties they change same evenly along all dimensions. Anni dimensions lonu veeti properties same ga change aithe alanti vaatni isotropic solids antaru. In case of isotropic solids, linear expansion lo vache formula enti ante L2 is equal to L1 into 1 plus alpha into delta theta. ఇక్కడ ఆల్ఫా అనేది కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఆల్ఫా కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఆల్ఫా యూనిట్స్ వచ్చేసి పర్ డిగ్రీ సెల్సియస్ లేదా పర్ కెల్విన్. సో ఇక్కడ L1 ద లెంత్ ఆఫ్ ది బాడీ అట్ ఇనిషియల్ టెంపరేచర్, L2 లెంత్ ఆఫ్ ద బాడీ అట్ ఫైనల్ టెంపరేచర్. డెల్టా తీటా మీ అందరికీ తెలుసు, θ2 మైనస్ θ1. సో చేంజ్ ఇన్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఆర్ చేంజ్ ఇన్ టెంపరేచర్. దీనిని మనం చాలా రకాలుగా, ఎన్ని రకాలుగా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇంకొక ఫార్ములా దీని నుంచి కన్వర్ట్ చేసింది ఏంటి అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు L2 మైనస్ L1 బై L1 ఇంటూ డెల్టా తీటా లేదా డెల్టా L బై L1 ఇంటూ డెల్టా తీటా. L1 ఎప్పుడు కూడా లెంత్ ఆఫ్ ద బాడీ అట్ ఇనిషియల్ టెంపరేచర్. అయితే దీంట్లో మనకి పర్సంటేజ్ వైజ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాయి. పర్సంటేజ్ చేంజ్, ఫ్రాక్షనల్ చేంజ్ అనే క్వశ్చన్స్ వస్తాయి. సో పర్సంటేజ్ చేంజ్ అంటే ఏం లేదమ్మా, డెల్టా ఎల్ బై ఎల్ నుంచి మిగతాది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. సో ఇది ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. లేదా ఇదేంటి అంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ అని అడిగితే ఈ ఫార్ములా వాడాలి. లేదా పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ అని అడిగారు అనుకోండి, మనకి క్వశ్చన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ అని అడిగితే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. ఇటువైపు 100తో మల్టిప్లై చేసినప్పుడు ఇటు కూడా 100తో మల్టిప్లై చేస్తాము. సో ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా ఇంటూ 100. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే పర్సంటేజ్ చేంజ్ వస్తుంది. ప్రాబ్లమ్స్లో ఒక సెంటెన్స్ అడుగుతారు చూడండి, ద లెంత్ చేంజెస్ బై ద లెంత్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. లెంత్ చేంజెస్ బై 1%. మనకి ఇది క్వశ్చన్లో ఇచ్చారనుకుందాం, లెంత్ చేంజెస్ బై 1%. ఈ సెంటెన్స్ క్వశ్చన్లో ఉంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే గివెన్
డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1%. దీనినే మనము 1/100గా రాసుకోవాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దానిలో ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏంటి అంటే లెంత్ చేంజెస్ బై సమ్ x%. 1% అనే అక్కర్లేదు, సమ్ x%. క్వశ్చన్లో ఎంత పర్సెంట్ అయినా ఇవ్వచ్చు, x% అయినా రాసుకుందాము. సో ఇక్కడ కూడా x/100 అంతే. డెల్టా ఎల్ బై ఎల్ ప్లేస్లో x/100 రాసుకోవడమే. సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఏరియల్ ఆర్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్. సూపర్ఫిషియల్ ఆర్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏం లేదు, ఏరియా వైజ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అంటే బాగా థిన్గా ఉండే షీట్స్, మెటల్ షీట్ థిన్గా ఉన్నప్పుడు దాని లెంత్ని మనం కంపేర్ చేస్తే ఏరియా ఈజ్ వెరీ హై. ఏరియాతో కంపేర్ చేస్తే థిక్నెస్ అనేది నెగ్లిజిబుల్. సో ఏరియా వైజ్ మాత్రమే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో ఏరియా వైజ్ ఎక్స్పాన్షన్లో ఫార్ములా ఏంటి అంటే A2 ఈజ్ ఈక్వల్ టు A1 ఇంటూ 1 ప్లస్ బీటా ఇంటూ డెల్టా తీటా. ఇక్కడ బీటా ఏంటమ్మా, కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఆర్ సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్. ఇవన్నీ కూడా చాలా సింపుల్, సేమ్ ఒకే రకంగా ఉంటాయి. A1 ఏరియా ఆఫ్ ద బాడీ అట్ ఇనీషియల్ టెంపరేచర్, A2 ఏరియా ఆఫ్ ద బాడీ అట్ ఫైనల్ టెంపరేచర్, బీటా కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్, డెల్టా తీటా చేంజ్ ఇన్ టెంపరేచర్. మీకు ఆల్రెడీ తెలుసు. బీటాకి యూనిట్స్ ఏంటమ్మా, బీటా యూనిట్స్ పర్ డిగ్రీ సెల్సియస్ ఆర్ పర్ కెల్విన్. బీటా ఆల్ఫా అన్నిటికీ సేమ్ యూనిట్స్ ఉంటాయి. దీని నుంచి మళ్ళీ సేమ్ కన్వర్షన్ రాసుకోవచ్చు. బీటా ఇజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 బై A1 ఇంటూ డెల్టా తీటా. బీటా ఇజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. దాన్నే మనం మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, బీటా ఇజ్ ఈక్వల్ టు డెల్టా A బై A1 ఇంటూ డెల్టా తీటా. మళ్ళీ దీనికి కూడా ఫ్రాక్షనల్ చేంజ్ రాసుకోవచ్చు. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా అడిగితే డెల్టా A బై A ఇజ్ ఈక్వల్ టు డెల్టా A బై A ఇజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ డెల్టా తీటా. అదే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా అడిగితే డెల్టా A బై A ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ డెల్టా తీటా ఇంటూ 100. అయితే మనకి ఆల్ఫాకి బీటాకి గామాకి రిలేషన్ ఉంటుంది. అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఆల్ఫా ఇస్ టు బీటా ఇస్ టు గామా ఇస్ ఈక్వల్ టు 1 2 3 1:3. 1:2:3. సో అలాగా బీటా ప్లేస్లో 2 ఆల్ఫా రాసుకుని కూడా రాసుకోవచ్చు. 2 ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా ఇంటూ 100 ఇలా కూడా రాసుకోవచ్చు. బీటా ప్లేస్లో 2 ఆల్ఫా రాయొచ్చు, బికాస్ బీటా ఇజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా. మీరందరూ పెన్ను పేపర్తో రెడీగా ఉన్నారనుకుంటున్నాను. మీ కాపీస్ తీసుకుని త్వరగా క్విక్గా నోట్ చేసేసుకోండి. నో టైం వేస్టింగ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా క్రిస్పీగా క్విక్గా రివిజన్ జరగాలి. చాలా క్విక్గా మన మైండ్ కూడా ఆలోచించాలి. ఏ ప్రాబ్లమ్స్ నేను చేయగలుగుతున్నాను వాటి మీద మాత్రమే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అయిపోయింది. నెక్స్ట్ వాల్యూమ్ ఆర్ క్యూబికల్ ఎక్స్పాన్షన్. ఆల్ క్యూబికల్ ఎక్స్పాన్షన్. సో వాల్యూమ్ ఆర్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ అంటే వెన్ అ బాడీ ఈజ్ హీటెడ్ ఇట్స్ వాల్యూమ్ చేంజెస్. సో ఫార్ములా V2 is equal to V1 into 1 plus gamma into delta theta. What is gamma? Gamma is coefficient of cubical expansion లేదా coefficient of volume expansion. V1 volume of the body at initial temperature, V2 volume of the body at final temperature, gamma the coefficient of cubical expansion or coefficient of volume expansion. దీని యూనిట్స్ ఏంటి, పర్ డిగ్రీ సెల్సియస్ ఆర్ పర్ కెల్విన్. ఎస్. వాట్ ఈస్ డెల్టా తీటా మీకు తెలుసు ఆల్రెడీ, θ2 మైనస్ θ1. సో దీన్ని కూడా మళ్ళీ గామా ఇజ్ ఈక్వల్ టు రాసుకోవాలి అంటే V2 minus V1 by V1 into delta theta, that is equal to delta V by V1 into delta theta. మళ్ళీ సేమ్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్. కెమెరా మన స్క్రీన్ని పాజ్ చేసి నాకంటే ముందే రాసేయండి. ఫ్రాక్షనల్ చేంజ్ ఎలా రాస్తాం, డెల్టా V by V. డెల్టా V by V is equal to గామా ఇంటూ డెల్టా తీటా. ఓకే, గామా ప్లేస్లో మళ్ళీ ఏం రాసుకోవచ్చు, గామాకి ఆల్ఫాకి రిలేషన్ ఉంది. గామాకి ఆల్ఫాకి రిలేషన్ గామా ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా. సో గామా ప్లేస్లో 3 ఆల్ఫా రాసుకోవచ్చు డెల్టా తీటా. ఇది ఫ్రాక్షనల్ చేంజ్. పర్సంటేజ్ చేంజ్ కావాలి అంటే డెల్టా V by V ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు గామా ఇంటూ డెల్టా తీటా ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా ఇంటూ 100.
పర్సంటేజ్ చేంజ్. ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో సేమ్ ఎగ్జాంపుల్ సూపర్ఫిషియల్ అండ్ క్యూబికల్ కూడా అప్లై అవుతుంది. సో ఒకవేళ క్వశ్చన్లో ద వాల్యూమ్ చేంజెస్ బై 1% ఇలా ఇస్తే డెల్టా వి బై వి ప్లేస్లో 1% రాసుకుంటాం. సో ఈ సేమ్ ఎగ్జాంపుల్ అన్నిటికీ అప్లై అవుతుంది. ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా, బీటా, gamma, coefficient of linear expansion, superficial expansion, cubical expansion. Relation ఏంటి అంటే alpha is to beta is to gamma is equal to 1 is to 2 is to 3. లేదు, beta is equal to 2 alpha, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గామా is equal to 3 alpha, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గామాకి బీటాకి కూడా రిలేషన్ రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆల్ఫా is equal to beta by 2, సో గామా is equal to 3/2 beta. This is the relation between gamma and beta. సో ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్కి సంబంధించినవి. అయితే నేను ముందే ఒక హెడ్డింగ్ పెట్టాను, ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్. అవి కూడా ఎలాంటి సాలిడ్స్ కన్సిడర్ చేసాము? ఐసోట్రోపిక్ సాలిడ్స్ కన్సిడర్ చేసాం. ఒకవేళ అనైసోట్రోపిక్ సాలిడ్స్ కన్సిడర్ చేస్తే ఇన్ కేస్ ఆఫ్ అనైసోట్రోపిక్ సాలిడ్స్, అనైసోట్రోపిక్ సాలిడ్స్ అంటే ఏంటి? ఐసోట్రోపిక్ సాలిడ్స్కి ఆపోజిట్. సో అనైసోట్రోపిక్ సాలిడ్స్ ఏంటంటే వెన్ దే ఆర్ హీటెడ్ వాటి డైమెన్షన్స్ అనేవి అన్ని వైపులా సేమ్గా చేంజ్ అవ్వవు. when the change in dimensions is not equal in all the sides or all dimensions, then they are said to be an isotropic solids. అంటే x డైరెక్షన్లో ఒక రకంగా ఎక్స్పాన్షన్ అవుతుంది, y డైరెక్షన్లో వేరే రకంగా ఎక్స్పాండ్ అవుతుంది, అండ్ z డైరెక్షన్లో వేరే రకంగా ఎక్స్పాండ్ అవుతుంది. అదే ఐసోట్రోపిక్ సాలిడ్స్కి వచ్చేటప్పటికి మాత్రం అలాంగ్ x, అలాంగ్ y, అలాంగ్ z అన్ని డైరెక్షన్స్లోనూ సేమ్గా ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఐసోట్రోపిక్ సాలిడ్స్ అనేవి హ్యాండిల్ చేయడం ఈజీ. అండ్ ఐసోట్రోపిక్ సాలిడ్స్కి వచ్చేటప్పటికి మాత్రం వీ హ్యావ్ టు రైట్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్ బై 3. రేంజ్ మనం యావరేజ్ తీసుకోవాలి. ఆల్ఫా ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, అలాంగ్ వై డైరెక్షన్, అలాంగ్ జెడ్ డైరెక్షన్. సో ఫార్ములా అన్నీ సేమ్గానే ఉంటాయి. అదే బీటాకి వచ్చేటప్పటికి 2/3 ఇంటూ అని రాసుకుంటాం. సో బీటా ఇజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్. సో ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇది ఇన్ కేస్ ఆఫ్ అనైసోట్రోపిక్ సాలిడ్స్. అట్లీస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, బికాస్ మనకి బాగా లక్ ఉంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఫార్ములాని ఐడెంటిఫై చేసే బిట్స్ కానీ మనం ప్రీవియస్ ఇయర్స్లో చూసి ఉన్నాం. సో అనైసోట్రోపిక్ సాలిడ్స్లో అట్లీస్ట్ ఈ ఒక్క ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంట్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మన ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లోకి వచ్చేటప్పటికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెటల్ ప్లేట్ విత్ అ హోల్. ఒక మెటల్ ప్లేట్ని తీసుకుని దాని హోల్ ఉంది, దాని రేడియస్ ఆర్, ఆ హోల్ రేడియస్ ఆర్. ఇప్పుడు ఈ మెటల్ ప్లేట్ని హీట్ చేసాము, ఆ రేడియస్ ఆఫ్ ద హోల్ ఇంక్రీజెస్ డిక్రీజెస్ ఏమవుతుంది? ఎస్, యు ఆల్ నో దర్ హోల్ సైజ్ ఇంక్రీజెస్. ఎందుకంటే మెటల్ ప్లేట్ ఆన్ హీటింగ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ ఎక్స్పాండ్ ఎక్సెప్ట్ ఫర్ లిటిల్ ఎగ్జాంపుల్స్. అవేంటి అంటే కాస్ట్ ఐరన్ కానీ రబ్బర్ కానీ ఇలాంటివి తప్ప మిగతా అన్ని సాలిడ్స్, ఆల్మోస్ట్ ఆల్ సాలిడ్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్ ఆన్ కూలింగ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మెటల్ ప్లేట్ మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి లోపల హోల్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో రేడియస్ ఇంక్రీజెస్. వెరీ గుడ్. అదే డబల్ హోల్ సిస్టమ్ ఉంటే దీని రేడియస్ R1, దీని రేడియస్ R2 అనుకుందాం. దీని రేడియస్ R2. ఇదంతా మెటల్ ప్లేట్, దానికి 2 హోల్స్ ఉన్నాయి అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద హోల్స్ ఈజ్ D. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వెన్ దిస్ మెటల్ ప్లేట్ ఈజ్ హీటెడ్ వాట్ హ్యాపన్స్ టు R1, R2 అండ్ D? R1 సైజ్ ఇంక్రీజెస్, ఈ హోల్ సైజ్ ఇంక్రీజెస్, R2 కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలా అని 2 దగ్గరకు వచ్చేసి D డిక్రీజ్ అవుతుంది. రాంగ్. ఇప్పుడు మెటల్లో ఉండే ప్రతి పార్టికల్లే ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో ఉండే డిస్టెన్స్ D కూడా ఇంక్రీజ్ అవుతుంది. R1, R2 అండ్ D ఆల్ ఆఫ్ దెమ్ ఇంక్రీజెస్. మెటల్ ప్లేట్ సైజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఎస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆన్ హీటింగ్ వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ కూడా చూద్దాం ఒక్కసారి. వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ, బికాస్ వాల్యూమ్ మారింది అంటే డెన్సిటీ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో డెన్సిటీకి ఏం చేస్తాము అంటే గామానే రాస్తాం, బికాస్ డెన్సిటీ ఈజ్ రిలేటెడ్ టు వాల్యూమ్. సో గామా ఇజ్ ఈక్వల్ టు D1 మైనస్ D2
బై d2 ఇంటూ డెల్టా తీటా. ఇది వేరియేషన్ ఆఫ్ the value of gamma అంటే ఏంటమ్మా క్యూబికల్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ డెన్సిటీతో ఎలా మారుతుంది అంటే ఇలా మారుతుంది. సో ఇవన్నీ కూడా క్విక్గా నోట్ చేసేసుకోండి. దీంట్లో ఇంకొన్ని అప్లికేషన్స్ చూద్దాం మనం. నెక్స్ట్ ఇంకొక చిన్న అప్లికేషన్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. స్క్రీన్ పాజ్ చేసి క్విక్గా నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి రిగార్డింగ్ టైమ్ పెండ్యులం క్లాక్ ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ పెండ్యులం క్లాక్. ఇంకొక అప్లికేషన్ యాప్ అని రాద్దాం. యాప్ అప్లికేషన్ ఈజ్ పెండ్యులం క్లాక్. సో పెండ్యులం క్లాక్ అనేది వి నో దట్ పెండ్యులం క్లాక్ అనేది ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్ ఆర్ మెటల్తో తయారై ఉంటుంది, లాంగ్గా ఉంటుంది. సో లీనియర్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది పెండ్యులం క్లాక్స్లో. సో డ్యూరింగ్ వెరీ వెరీ హాట్ సమ్మర్ డే ఇన్ అ వెరీ హాట్ కంట్రీ, టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఈ మెటల్ ఎక్స్పాండ్ అయ్యి లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం తీసుకునే రిలేషన్ ఏంటి అంటే T ఈజ్ ఈక్వల్ టు 2π√L/g. ఇవన్నీ కాన్స్టెంట్స్ కాబట్టి T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L లేదా T² ప్రపోర్షనల్ టు L. సో టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ బేసిక్గా తీసుకుంటే. సో లెంత్ పెరిగితే టైం పీరియడ్ కూడా పెరుగుతుంది. టైం పీరియడ్ పెరగడం అంటే పెండ్యులం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ద టైమ్ రన్స్ స్లోవర్ ఇన్ సమ్మర్. అదే వింటర్స్కి వచ్చేటప్పటికి ద టెంపరేచర్స్ ఫాల్ డౌన్. సో ఇట్ గెట్స్ కాంట్రాక్టెడ్, లెంత్ తగ్గుతుంది. లెంత్ తగ్గితే టైం పీరియడ్ తగ్గుతుంది. సో పెండ్యులం చాలా స్పీడ్గా ఆసిలేట్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ద టైమ్ రన్స్ ఫాస్టర్. ఇవన్నీ చాలా బేసిక్ క్వశ్చన్స్. మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో కూడా మనకి చిన్న చిన్న థియరీ బిట్స్ వచ్చిన ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మన ప్రీవియస్ ఇయర్స్ 2021, 2020, 2019 ఈ 3 ఇయర్స్లో కూడా థియరీ బిట్స్ అనేవి వచ్చాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి థియరీ బిట్స్ మీద కూడా. అలాగే దీంట్లో చేంజ్ ఇన్ టైం పీరియడ్ అడుగుతారు. ΔT/T. ఇక్కడ క్యాపిటల్ T ఏంటమ్మా, టైం పీరియడ్. క్యాపిటల్ T నాట్ టెంపరేచర్, ఇది టైం పీరియడ్. ΔT/T ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. చేంజ్ ఇన్ టైం పీరియడ్, ఎంత టైం పీరియడ్ పెరిగింది, ఎంత టైం పీరియడ్ తగ్గింది, దాట్ ఈస్ వాట్ డెల్టా తీటా. చేంజ్ ఇన్ టైం పీరియడ్ బై ఒరిజినల్ టైం పీరియడ్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఆల్ఫా కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ డెల్టా తీటా చేంజ్ ఇన్ టెంపరేచర్. అదే ఇన్ అ డే చేంజ్ ఇన్ టైం పీరియడ్ ఆఫ్ పెండ్యులం ఇన్ ఏ డే. ఒక డేలో అడిగారు. ఇన్ అ సెకండ్ అంటే ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. ఇన్ అ డే అంటే ఒక డేలో ఎన్ని నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఉంటాయి, డెల్టా T బై ఎన్ని నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఉంటాయంటే 86400 సెకండ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 1/2 ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా, ఇన్ని నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఉంటాయి. సో దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆల్ఫా డెల్టా తీటా ఇంటూ 86400. ఈ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ ఇన్ అ డే అనే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. ఈ డే ప్లేస్లో అవర్ ఉంటే 60 ఇంటూ 60 రాస్తాం, మినిట్ ఉంటే 60 రాస్తాం, సెకండ్ ఉంటే 1 సెకండ్ రాసుకోవడమే. ఖచ్చితంగా టైం పీరియడ్ అనేది సెకండ్స్లో మాత్రమే మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్ విత్ అ స్కేల్. ఒక్కసారి చూద్దాం దీన్ని కూడా. మెజర్మెంట్ విత్ మెటల్ స్కేల్. సో మెజర్మెంట్ విత్ మెటల్ స్కేల్కి ఫార్ములా ఏంటి అంటే LTV, టీవీ టెలివిజన్ కాదు, LTV ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ 1 మైనస్ ఆల్ఫా M మైనస్ ఆల్ఫా S ఇంటూ డెల్టా తీటా. ఇవేంటో చెప్తాను చూడండి. LTV లెంత్ ఆఫ్ ట్రూ వాల్యూ. అసలు ఈ మెటల్ స్కేల్ అంటే ఏంటమ్మా, నార్మల్గా మెటల్ స్కేల్ మీకు అందరికీ తెలుసు, మెటల్తో తయారవుతుంది, దాని మీద స్కేల్ రీడింగ్స్ ఉంటాయి. అయితే మెటల్ స్కేల్ అనేది సమ్మర్ సీజన్స్లో ఇట్ మే ఎక్స్పాండ్ అండ్ వింటర్ సీజన్స్లో ఇట్ మే కాంట్రాక్ట్. ఎక్స్పాండ్ అయితే మన ఒరిజినల్ రీడింగ్తో కంపేర్ చేస్తే ఎక్స్పాండ్ అయిన స్కేల్ రీడింగ్ తక్కువగా చూపిస్తుంది. కాంట్రాక్ట్ అయితే ఒరిజినల్ రీడింగ్ కన్నా ఈ రీడింగ్ ఎక్కువగా చూపిస్తుంది. సో వేరియేషన్స్ వస్తాయి కాబట్టి ఆ ట్రూ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే L ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద బాడీ, ఆల్ఫా M కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటల్ స్కేల్, ఆల్ఫా S ద కోఎఫిషియంట్ ఆఫ్
లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సాలిడ్. మీరు ఏ సాలిడ్ని అయితే మెజర్ చేయాలనుకుంటున్నారో దాని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ డెల్టా తీటా, చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఒక్కసారి మళ్ళీ నోట్ చేసేసుకోండి, నేను ఇక్కడ రాయట్లేదు, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. సో మీరు, నేను ఓరల్గా చెప్తున్నాను కాబట్టి రాసుకోండి. ఎల్టీవీ, లెంత్ ఆఫ్ ట్రూ వాల్యూ, length of original length of the body, original length of the solid. Alpha m, coefficient of linear expansion of metal, coefficient of linear expansion of solid, delta theta, change in temperature. Very simple. Now let us move on to next application. Another application, ఇది కూడా ఒక అప్లికేషనే. ఇంకొక అప్లికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బైమెటాలిక్ స్ట్రిప్. ఇది డిస్కస్ చేసుకోకుండా ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్కి మీనింగే లేదు. బైమెటాలిక్ స్ట్రిప్ మీ అందరికీ తెలుసు. బైమెటాలిక్ స్ట్రిప్ అనేది రెండు వేరు మెటల్స్ని రివెట్ చేస్తారు. సో ఒకదాని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా 1 అయితే రెండో దాని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా 2 అనుకుందాం. ఇప్పుడు దీనిని హీట్ చేసినప్పుడు దేనికి ఎక్కువ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఉంటుందో అది ఎక్కువగా బెండ్ అవుతుంది, దేనికి తక్కువ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఉంటుందో అది తక్కువగా బెండ్ అవుతుంది. సో ఆన్ హీటింగ్, కూలింగ్ రివర్స్ అనమాట. సో దీంట్లో ఇది హీట్ చేసినప్పుడు బెండ్ అవుతుంది కదమ్మా, బెండ్ అయినప్పుడు దీనికి ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇది మన రేడియస్ ఆఫ్ కర్వేచర్. అయితే యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేయాలి అంటే దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ని మెజర్ చేస్తే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే R1 ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే, ఇది సెకండ్ అనుకున్నాం కదా, R2, R1. సో మన మెజర్మెంట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆర్ థిక్నెస్ వాట్ వీఆర్ డూయింగ్. సో మనం ఏం చేస్తామంటే యావరేజ్ రేడియస్, ఈ రెండిటికి కలిపి యావరేజ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. R = R1 + R2/2 యావరేజ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ యావరేజ్ రేడియస్కి ఫార్ములా ఏంటి అంటే R = D/α1 - α2 × డెల్టా తీటా. D/α1 - α2 × డెల్టా తీటా. బైమెటాలిక్ స్ట్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. డెల్టా తీటా మనకి ఇక్కడ రాశాను, కింద వస్తుంది × T. డెల్టా తీటా అనేది ఈ కింద వస్తుంది, చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. బైమెటాలిక్ స్ట్రిప్ అనేది డిస్కస్ చేసుకోకుండా ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో అప్లికేషన్స్ డిస్కస్ చేసుకోకూడదు. సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ వేర్ ప్రీవియస్లీ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్. ఇదంతా ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ గురించి. నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? యాక్చువల్గా ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అంటే నార్మల్గా, వన్ మోర్ అప్లికేషన్ ఇంకొకటి చెప్తాను. థర్మల్ స్ట్రెస్, సాలిడ్స్లోనే, నాట్ లిక్విడ్స్. థర్మల్ స్ట్రెస్. థర్మల్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ వల్ల హీట్ జనరేట్ అవ్వడం. అంటే మనకి ఇలా రెండు వాల్స్ మధ్యలో, ఇది మీకు సాలిడ్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో కూడా చెప్తారు. రెండు వాల్స్ మధ్యలో ఒక బాడీని పెట్టి దానిని ప్రెస్ చేసినప్పుడు డ్యూ టు స్ట్రెస్ దీంట్లో హీట్ జనరేట్ అవుతుంది. ఆ థర్మల్ స్ట్రెస్, నేనేం రాశాను ఇక్కడ, థర్మల్ స్ట్రెస్. ఓకే, ఆ థర్మల్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటి అంటే F = YA α δ. వాట్ ఈజ్ Y? యంగ్స్ మాడ్యులస్. యాక్చువల్గా స్ట్రెస్ అంటే F/A. F/A = Y α δ. స్ట్రెస్ అంటే F/A. Y యంగ్స్ మాడ్యులస్. A ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఒకవేళ ఇది మనకి సిలిండ్రికల్ షేప్లో ఉంటే ఏ ప్లేస్లో πr² రాసుకోవచ్చు. ఆల్ఫా కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, డెల్టా తీటా, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది కూడా సాలిడ్స్కి సంబంధించిందే. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్కి వచ్చేటప్పటికి మాత్రం చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. యాజ్ సాలిడ్స్, లిక్విడ్స్ ఆల్సో, ఆల్ ద లిక్విడ్స్ ఆన్ హీటింగ్ దే ఎక్స్పాండ్ అండ్ ఆన్ కూలింగ్ దే కాంట్రాక్ట్. అయితే లిక్విడ్స్కి లెంత్, ఏరియా అనేవి మెజర్ చేయలేం కాబట్టి లిక్విడ్స్కి వాల్యూమ్ మాత్రమే మారుతుంది. సో లిక్విడ్స్ కేసులోకి వచ్చేటప్పటికి ఆల్ఫా బీటా ఉండవు, గామా మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో లిక్విడ్స్లో వచ్చే గామా ఏంటి అంటే gamma R = gamma A plus gamma V. Gamma R = gamma A plus gamma V. అంటే gamma R the coefficient of real expansion, coefficient of apparent expansion, A లేదా APP అని రాసుకోండి. coefficient of volume expansion లేదా vessel,
ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వెజల్. వెజల్ అనేది ఖచ్చితంగా సాలిడ్తో తయారై ఉంటుంది. సో సాలిడ్ని మనం ఇక్కడ రాసుకుంటే గామా ఆర్ ఇజ్ ఈక్వల్ టు గామా అపారెంట్ ప్లస్ గామా ప్లేస్లో 3 ఆల్ఫా కూడా రాసుకోవచ్చు. బికాస్ వీ నో ద రిలేషన్, సాలిడ్స్లో గామాకి ఆల్ఫాకి రిలేషన్ రాసుకున్నాం కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, గామా అనేది ద క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్. మీరు ఏ వెజల్ని అయితే తయారు చేస్తున్నారో ఆ వెజల్కి సంబంధించింది. అయితే దీంట్లో నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను, గుర్తుంచుకోండి అమ్మా. ఈ సాలిడ్స్లో లిక్విడ్స్లో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మీరు వాడే ట్రిక్ ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్, జాగ్రత్తగా వినండి. మన వెజల్ మారిపోతే గామా వి మారిపోతుంది, ఓకే. కానీ లిక్విడ్ మారనంత వరకు గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ మారనంత వరకు గామా ఆర్ మారదు. లిక్విడ్ మారనంత వరకు గామా ఆర్ మారదు. గామా అపారెంట్ మారిపోతుంది, వెజల్ మారిపోతే గామా ఏ కూడా గామా వి కూడా మారిపోతుంది. కానీ లిక్విడ్, అదే లిక్విడ్ని, ఒక లిక్విడ్ని తీసుకుని కాపర్ వెజల్లో వేశాను, అదే లిక్విడ్ని తీసుకెళ్ళి సిల్వర్ వెజల్లో వేసి హీట్ చేసాం. కాపర్ వెజల్లో హీట్ చేసిన అదే లిక్విడ్ని సిల్వర్ వెజల్లో హీట్ చేసిన గామా ఆర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేస్తారు మీరు. సో ఇది మనకి లిక్విడ్స్. ఇంతకంటే ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లిక్విడ్స్ నుంచి మనకి ఈ టాపిక్ మీద కాకుండా వేరే ఏ టాపిక్ మీద నుంచి ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్కి వచ్చేటప్పటికి, ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ థర్మల్ ప్రాపర్టీస్లో మనకి క్వశ్చన్స్ రావట్లేదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ని థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ థర్మల్ ప్రాపర్టీస్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావు మనకి. బట్ స్టిల్ ఇందులో వాడేవేంటి అంటే ద సేమ్ ఓల్డ్ బాయిల్స్ లా అండ్ చార్ల్స్ లా, ఈ రెండు తెలుసుకుంటే చాలు. Charles law. Boyle's law, what does it say? Temperature constant. At constant temperature, PV is equal to constant. Leda P1 V1 is equal to P2 V2 or P is inversely proportional to volume. ఇవన్నీ బాయిల్స్ లా మీకు ఆల్రెడీ తెలుసు. చార్ల్స్ లాలో రెండు పార్ట్స్ ఉంటాయి. అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ at constant volume pressure is directly proportional to temperature. Leda P1 by P2 is equal to T1 by T2. Similarly at constant pressure consider cheste, constant pressure, దీనినే మనకి గెలుసాక్స్ లా అని కూడా అంటారు. వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. లేదా V1 by V2 is equal to T1 by T2. జస్ట్ వీటి మీద మాత్రమే బేస్ అయ్యి మీరు నేర్చుకోండి, ఇంతకంటే ఎక్కువగా నేర్చుకోవద్దు. ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇది మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. నెక్స్ట్ కమింగ్ అప్ క్లాస్లో క్యాలరీమెట్రీ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ మీద ఒక వీడియో క్లాస్ చెప్తాను, ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో మీరు ఈ వీడియో లెక్చర్ని స్కిప్ చేసినా పర్లేదు, కానీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 1 షార్ట్ క్లాస్లో పార్ట్ 3ని మాత్రం మిస్ అవ్వద్దు. కంపల్సరీగా వాచ్ చేయండి. క్యాలరీమెట్రీ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ని నేను క్లియర్గా మీకు షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్డ్.